వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి. మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. అన్ని మండపాల్లో గణపతికి నిత్య పూజలతో పాటు అభిషేకాలు, హారతులు, అన్నదానం. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్ల కాఫ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసినందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు ధన్యవాదాలు తెలుపుతూ బీసీ సమాజం తరపున హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో 42% బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ చేసిన బిల్లుకు ఆమోదం తెలపడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని 2018 పంచాయతీరాజ్, 2019 మున్సిపల్ చట్టాల వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని, కాఫ్ ఎత్తివేసి బీసీలకు లాభం చేకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వడ్డే రాజమౌళి, మున్సిపల్ మాజీ చైర్మన్ వేణు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రామగిరి బానేష్, పెంట రజిత, మజీద్, సదానందం, మాదంశెట్టి సత్యనారాయణ, బొల్లం భీమయ్య, పుదరి ప్రభాకర్, రావుల అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు పెద్దలు కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మరి అసెంబ్లీలో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఈరోజు శాసనసభలలో, చట్టసభలలో బిల్లు చేసి దాన్ని ఆమోదం పొందిన సందర్భంగా మరి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి మరి పెద్ద ఎత్తున ఇవాళ కృతజ్ఞతలు బీసీలందరం తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్వీట్ల పంపిణీ చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ అంటూ ఏమైనా ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమని చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారంటీలతో పాటు బీసీలకు 42% చట్టసభలలో రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చిర్రో ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సర్కారు ఒక్కొక్కటి 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అమలు చేస్తూ మరి ఈరోజు 42% చట్టసభలలో తీర్మానం చేసి బిల్లు ఆమోదం చేయించడం జరిగింది. గత ప్రభుత్వం 50% స్లాబ్ విధిస్తే దాన్ని కూడా ఎత్తివేస్తూ మరి పంచాయతీరాజ్ చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని సవరణ చేస్తూ ఆ బిల్లులు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ప్రభుత్వం మాత్రమే బీసీల కోసం, అనగారిన మరి ప్రజల కోసము, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ మాటలకు నమ్మి మోసపోకండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లలో 42% బీసీలు నిలబడతారు. ప్రతి ఒక్కరిని మరి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే మరింత ప్రభుత్వం ఉత్సాహంతో మరిన్ని పథకాలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం కాకుండా బీసీలకు పెద్దపీట వేస్తుందని చెప్పి సందర్భంగా బీసీ సోదరులకు మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఏదంటే మరోసారి నిరూపణ అయింది, అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని మరోసారి నిరూపణ జరిగింది. ఎందుకంటే కేవలం బీసీల పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ కావాలని చెప్పి క్యాబినెట్లో తీర్మానం అయిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది. గతంలో కూడా ఆర్డినెన్స్ జారీ చేయడం కూడా జరిగింది. ఆ ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని అక్కడ గవర్నర్ నుంచి రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది. రాష్ట్రపతి కూడా అయిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం, 2019 మున్సిపల్ చట్టాన్ని వాటి సవరణ చేస్తూ అప్పుడున్న సవరణ చట్ట ప్రకారం ఏముండదంటే 50% రిజర్వేషన్లు, అన్ని వర్గాలకు 50% రిజర్వేషన్ ఉండేది. వాటిని రద్దు చేస్తూ ఈరోజు
బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని చెప్పి 50% స్లాబ్ అనేది తీసివేయాలని చెప్పి ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కేబినెట్ కూడా ఆమోదం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయాన్ని మేము అందరం కూడా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిల ప్రేమసాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో బీసీ సోదరులందరం కూడా మంచిర్యాలలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఆ రోజు రాహుల్ గాంధీ యొక్క సూచన మేరకు, రాహుల్ గాంధీ యొక్క కోరిక మేరకు తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టడం జరిగింది. ఆ కులగణన చేపట్టి మాటల మట్టుకే కాకుండా చేతులలో నిరూపించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన సాహసోపేత ధైర్యానికే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కూడా రావడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే పార్టీ అధ్యక్షులుగా ఒక ఓసీలు ఉంటారు. బీజేపీ పార్టీ చూసుకుంటే వాళ్ళు కూడా అక్కడ పెత్తందారులే అధ్యక్షులుగా ఉంటారు. కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ ఒక గౌడ్ మహేష్ గౌడ్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు మరోసారి కూడా నిరూపించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి నిరూపించడం జరిగింది. తప్పకుండా ఇది కేంద్రంలో కూడా పార్లమెంట్లో ఆమోదం పొందేదాకా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో యావత్ బీసీ సోదరులందరూ కూడా ఏకమై ఆ రోజు ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళ మెడలు వంచి తప్పకుండా పార్లమెంట్లో కూడా మేము బిల్లు పాస్ చేయడానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 42% మరి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో మరి తీర్మానం ఆమోదించడం సందర్భంగా మరి బీసీలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియకుంటూ ఏదైతే దీనికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మొత్తం మంత్రివర్గ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరికీ కూడా మరి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మరి తేలిపోయింది ఏంటంటే బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తేలిపోయింది. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, మరి బీసీలకు కావచ్చు ఖచ్చితంగా న్యాయం చేసే పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలిపింది. ఏదైతే మరి ఆర్డినెన్స్ను మరి గవర్నర్కి పంపిస్తే మరి గవర్నరు మన రాష్ట్రపతి పంపించడం చాలా దుర్మార్గం విషయం. దీని వెనుక మరి బీజేపీ కుట్ర పన్నుందని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు కూడా అభిప్రాయపడరు. ఎందుకంటే ఈరోజు బీసీలకు 40% శాతం వస్తే మరి కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ మరి ఏకమవుతారని చెప్పేసి వారికే ఓట్లు పడతాయని చెప్పేసి ఈరోజు కుట్ర పన్ని ఈరోజు బీజేపీ ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఇటు రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు ఒక నిర్దిష్టమైన సమయంలో కేటాయించే మరి ఒక పరిధిని కూడా తీసుకొస్తామని చెప్పారు. దానివల్ల ఇటు ఏదైనా ఏ బిల్లు కూడా మరి ఒక కాల పరిమితి ఉంటుందని చెప్పేసి తెలియడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి వారు కావచ్చు ఈ దాదాపుగా ఈ ఆర్డినెన్స్ను మరి బీసీలకు 40% రిజర్వేషన్ కోసం చట్టసభల్లో మరి రిజర్వేషన్ కల్పించడం కోసం జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరూ గుర్తించింది. ఏదైతే బీజేపీ పార్టీ దీన్ని తొక్కిపెట్టి ఇటు బీసీలకు అన్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నది. కానీ మా గవర్నమెంట్ దీనికి మరి స్పందించి ఈ విధంగా అయితే మరి పోతే కష్టమైందని చెప్పేసి ఇటు రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ఈ యొక్క అసెంబ్లీలో మరి ఆ బిల్లును ఆమోదించి ఇటు బీసీల పట్ల మాకున్న ప్రేమను చూపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ గారు కావచ్చు, మా సురేఖమ్మ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేఖమ్మ కావచ్చు ఈరోజు పెద్ద ఎత్తున మరి సంబరాలు జరపాలి. ఎందుకంటే బీసీలకు న్యాయం జరిగింది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం ప్రజలకు తెలవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి మరి స్వీట్లు పంచడం జరిగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్పై చర్చ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ ఫార్ములాపై న్యాయ విచారణ లాంటి కార్యక్రమాలను ముందుకు తెచ్చిందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపి చేతులు దులుపుకుందని, గవర్నర్ రిజర్వేషన్ల ఫైల్పై సంతకం చేయకపోవచ్చునని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్లో 12 లక్షల రూపాయలు ఇస్తామని, నిరుద్యోగులకు 4,000 రూపాయలు, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం, మహిళలకు 2,500 ఆర్థిక సహాయం, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు, ఇవన్నీ ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. హామీలను అమలు చేయలేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, వారి దృష్టిని మళ్లించేందుకే వ్యర్థమైన కమిషన్లు, న్యాయ విచారణలు, చర్చలు ముందుకు తెస్తున్నాడని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు
రాష్ట్రంలో రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలనలో 20 నెలలుగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్నికల సందర్భంలో 420 హామీలు, 4 డిక్లరేషన్లు, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, కామారెడ్డిలో బీసీ డిక్లరేషను, వరంగల్లో రైతు డిక్లరేషను, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్. ఈ 4 డిక్లరేషన్లలో వాళ్ళు చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా ఇప్పటివరకు అమలు చేయకపోగా 420 హామీలను అటకెక్కించి 6 గ్యారెంటీలను బొందబెట్టి కేవలం 20 నెలలుగా ఒక విచ్ హంటింగ్ కేవలం కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, గత ప్రభుత్వ పాలన పైన కేవలం ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా మా వెనకాల పడడం తప్ప ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లలో చెప్పిన విషయాలు, వాళ్ళు పెట్టిన ఓట్లు, వాళ్ళు ఆనాడు ఇంటింటికి పంచినటువంటి అగ్రిమెంట్ కాపీలు ఏవి కూడా అమలుకు నోచుకోక ఇవాళ తెలంగాణలో దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ ప్రేరేపిత కక్షపూరితమైనటువంటి ఒక కమిషన్ను కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసి దాని ద్వారా ఆ కమిషన్ ద్వారా ఒక పనికిమాలిన చెత్త రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని నిన్న శాసనసభలో ప్రవేశపెట్టి దాని మీద ఏదో చర్చ జరిపినట్టుగా తతంగం చేసి అర్ధరాత్రి ఊళ్ళో దొంగలు పడ్డట్టుగా తెలంగాణలో గోదావరి జలాలను తన పాత గురువైనటువంటి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా ఇవ్వడానికి, ఇప్పుడు కొత్త గురువైనటువంటి నరేంద్ర మోడీ గారికి గోదావరి కావేరీ లింక్ ద్వారా ఆయనకు గోదావరి జలాలను అప్పచెప్పడానికి అర్ధరాత్రి ఆగ మేఘాల మీద ఈ కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజానికం దృష్టిలో ఉంది. ఈ విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నది ఏంటంటే, కేసీఆర్ గారు 15 ఏళ్ల పాటు 2001 నుంచి 2014 వరకు, అంతకుముందు సుమారు 6-7 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా సుమారు 2 దశాబ్దాలకు పైగా 20 సంవత్సరాలకు పైగా వారు తెలంగాణ గురించి శ్రమపడ్డ తీరు చాలా తక్కువ మందికి తెలుసు రాష్ట్రంలో. సో ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వారు ప్రధానంగా చెప్పినటువంటి మాట, నదీ జలాల్లో తెలంగాణ హక్కులు కాలరాయబడుతున్నాయి, నదీ జలాల్లో తెలంగాణ వాటా అన్యాయానికి గురవుతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరగాలంటే రాష్ట్రం వచ్చుడు తప్ప గత్యంతరం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటే పోచంపాడు ప్రాజెక్టుకు దిగువన ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు కట్టకుండా గోదావరి నీళ్లు, ప్రాణహిత నీళ్లు, ఇంద్రావతి నీళ్లు మొత్తం కిందికి పోతున్నాయి. ఇవన్నీ మొత్తం డెల్టాకు వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి అక్కడ 2-3 పంటలు వండే స్థాయికి ఉపయోగపడుతున్నాయి తప్ప తెలంగాణ రైతాంగం అన్నమో రామచంద్ర అంటూ వలసలు పోవడు, లేకుంటే గురేసుకొని పురుగుల మందు లెక్క, పెరుగన్నం లెక్క పురుగుల మందు తినేటటువంటి దుస్థితికి తెలంగాణ రైతాంగం పోయింది. కాబట్టి డెఫినెట్గా ఉద్యమాన్ని ప్రారంభించాలి, రాష్ట్రాన్ని సాధించాలి, అది తప్ప ఇంకో అనివార్యత లేదని చెప్పి వారు ఆనాడు ఒక 6-7 సంవత్సరాలు ఇంటర్నల్గా, ఒక 15 సంవత్సరాలు ఎక్స్టర్నల్గా, ఒక 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ గురించి తనలాడి పోరాటం చేశారు. అందులో కమిషన్ వేసి ఆ కమిషన్ నిన్న శాసనసభలో చర్చించిన సందర్భంలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే దాదాపు మొత్తం మంత్రులు ఎన్నోసార్లు అడ్డు తగిలినా కూడా 33 సార్లు అడ్డు తగిలినా కూడా హరీష్ రావు గారు బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మరి కనీసం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులకు అసలు అవగాహన ఉందా లేదా, సిగ్గుతో తలవంచుకోవాలి. 93,000 కోట్ల పైబడి ఖర్చు అయింది. 1,00,000 కోట్లు ఎట్లా అంటారండి? ఎట్లా అంటారు? అవినీతి. 1,00,000 కోట్లు అవినీతి అని ఎట్లా అంటారు? అంటే నీ ఇష్టం మాట్లాడతావా? ఇందులో 94,000 కోట్లలో నాకున్న సమాచారం ప్రకారం మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు నేను అనుకుంటా ఒక ప్రాజెక్టు కాస్ట్ 8,000 కొట్టగానే ఎక్కువ. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాజెక్ట్ కాస్ట్ 1000 కన్నా ఎక్కువ. మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మన ఎంత 600 కోట్లు, అది 2007. దానికి దీనికి ఇది 62 గేట్లు, అదో 82 గేట్లు అనుకున్నాను. అయితే కనీసం 1000 కోట్లు ప్రాజెక్టుకు
పేరే 3 పిల్లర్లు. 3 పిల్లర్లకు దాదాపు ఒక్కొక్క పిల్లర్కు 120 కోట్లు అంటే 300-400 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లు ఖర్చు అవుతే ఏజెన్సీ కూడా మేమే స్వయంగా చేస్తామని చెప్పాడు. అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా అవసరం లేదు, ఒక పైసా పెట్టి అవసరం లేదు, మేమే మొత్తం దాన్ని కంప్లీట్ రిపేర్ చేస్తామంటే కేవలం బదనాం చేయాలని రాత్రి కమిషన్ వేశారు సిబిఐకి. ఎవరి మీద సిబిఐకి వేశారు? ప్రభుత్వం ఎవరి మీద వేశారు? 4 కోట్ల తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డల మీద 1.5 కోట్ల ఏదైతే రైతాంగాన్ని వేసానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వేసిన కేసు తప్ప ఏదో కేసీఆర్ మీద వేసింది కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వేసిన కేసు. ఇలా తెలంగాణ ప్రజలను ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? కాళేశ్వరం కట్టిన తర్వాత బ్రహ్మాండంగా 20 లక్షల ఎకరాలు పైబడి నీరు ఇచ్చిన సందర్భాలు మంత్రులు ఏమంటున్నారు? 1 ఎకరానికి ఇవ్వలేదట. కనీసం సిగ్గుతో తల వంచుకోవాలి, సిగ్గుతో తల వంచుకోవాలి. ఎన్ని ప్రాజెక్టులు అండి? 3 ప్రాజెక్టులు, 15 రిజర్వాయర్లు, ఎన్నో ప్రాంతాలు, మీకు దాదాపు 22 జిల్లాలకు నీరు పోయి ఈ ప్రాజెక్టుని శ్రీరామ్ సాగర్కు పునర్జన్మ కింద దాన్ని నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఇన్ని చేస్తే 1 ఎకరం రాలేదు, 1 ఎకరం లేదంటారు. మాటికి ఇది అంటారు. ప్రాణహిత క్లారిటీగా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కట్టడానికి వీల్లేదు, 152 మేము ఒప్పుకోము, ఈ 152 కోసం మేము ఆనాడు ముఖ్యమంత్రి ఆనాడు జైలు వెళ్ళే సందర్భం మేము ఎట్టి ఒప్పుకోము, కడితే ఇది వృధా అవుతుందని స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా లెటర్ రాశారు. అది చెప్తే కూడా దానికి ఏం మాట్లాడారు? ఎట్లా అండి? అంటే మీ ఇష్టమా? మీ ఇష్టమైనట్టుగా చెప్తారా? అంటే ఆ రకంగా కమిషన్ ఇస్తే నిన్న మన హరీష్ గారు ఏమన్నారు? ఈ కమిషన్ కాయిదాలు చెత్తబుట్లు వేసేది, చెత్తబుట్లు వేసేసారు. నిన్న చెత్తబుట్లు వేశారు. ఇది నిలవదు. కానీ ఏంటంటే దీన్ని ప్రొలాంగ్ చేయాలి, ఏదో కార్యక్రమం చేయాలి. ప్రాణహిత ఏం అక్కడ ఎందుకు కట్టలేదండి? ఇలా 9లో 2007లో మొదలుపెట్టారు. 2000 పట్టణంలో ఏ ప్రభుత్వం ఉండదండి? తెలంగాణ ప్రజలకు అన్ని విధాల మోసపోతున్నారు. భవిష్యత్తులో ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని ఈ తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయవలసిన బాధ్యత ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డపై ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతికి నిత్య పూజ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు బాలకృష్ణ మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు పరమశివునికి మహారుద్రాభిషేకం చేయడం జరిగిందని, 100 మందికి పైగా తయారు చేసిన వివిధ రకాల పండ్ల రసాల పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రేపు మంగళవారం పార్వతీదేవి అమ్మవారిని కొలుస్తూ లలితా పారాయణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ హాజరై నిత్య పూజలతో పాటు లలితా పారాయణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో బొమ్మ సత్తిరెడ్డి దంపతులు, ముత్యాల కృష్ణ దంపతులు, భాస్కర్రావు దంపతులు, కొత్త సురేందర్ దంపతులు పాల్గొని పరమశివునికి మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి, ముత్యాల కృష్ణ, గోనె మోహన్ రెడ్డి, మద్దుల మనోహర్ రెడ్డి, కల్వల భాస్కర్రావు, తాళ్ల ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కొత్త జయప్రకాష్, కారుకూరి చంద్రమౌళి, జూపాక సుధీర్, రెడ్డి కాలనీ మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మండలి వద్ద వినాయక నవరాత్రోత్సవాల భాగంగా సోమవారం పురస్కరించుకొని పరమశివునికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ, మంచిర్యాల ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఒక సత్సంకల్పం చేత స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శివుడు అంటేనే సర్వదేవతా స్వరూపుడు, ఆది దంపతులు వాళ్ళని మనం సేవించినట్లయితే కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని దోషాలన్నీ కూడా నిర్మూలనై మన ఇంట్లో అన్యోన్యత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున స్వామివారికి అత్యంత వైభవపేతంగా సుమారుగా 100 మంది భక్తుల చేత ఈ స్వామివారికి వాళ్ళ వివిధ రకమైన పళ్ళ రసముల చేత, పంచామృతముల చేత అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈ చేసేటువంటి అభిషేక కార్యక్రమం ద్వారా మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వినాయకుడు అంటేనే అమ్మవారికి సంబంధించినటువంటి దేవుడు. ఆ పార్వతీ అమ్మవారు సృష్టించినటువంటి దేవుడే వినాయకుడు. మరి ఆ వినాయకుని సన్నిధిలో అమ్మవారిని కొల్చడం అనేటువంటిది మన ఆనవాయితీగా వస్తుంది. రేపు మంగళవారం రోజున లలితా సేవా సమితి వారి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో గల శ్రీరామ్ గణేష్ మండలి వద్ద లలితా సహస్రనామ పారాయణం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వినాయక మంటపం దగ్గర అష్టాదశ శక్తిపీఠాలను అలంకరించి 18 అమ్మవార్లను 18 రూపంలో అమ్మవారిని అలంకరించి పూజించడం జరుగుతుంది. మరి ఇటు లలితా సహస్రనామ పారాయణము, ఇటు విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ మరియు అష్టాదశ శక్తిపీఠాల యొక్క పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఇక్కడ నిర్వాహకులు నిర్వహించడం జరుగుతుంది. ఇటు అష్టాదశ శక్తిపీఠాలను కాలనీవాసులు మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అష్టాదశ శక్తి పీఠాలను దర్శించడం అనేది మన దేశంలో, విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. మనం అక్కడికి వెళ్ళి చూసేటువంటి అవకాశం చాలామందికి దక్కదు. కాబట్టి ఆ అష్టాదశ శక్తి పీఠాలను ఎక్కడైతే ఒక్క దగ్గర చేరుస్తారో వాటన్నింటినీ ఒకే వేదిక మీద మనం దర్శించుకోవడం మన అదృష్టంగా భావించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటువంటి ఈ అష్టాదశ శక్తి పీఠాలు లలితా సహస్ర పారాయణంలో పాల్గొనాల్సిందిగా అందరికీ మరీ తెలియజేయడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీలో శివునికి రుద్రాభిషేకం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం లోపల మా రెడ్డి కాలనీకి సంబంధించిన మహిళా మనులందరూ అలాగే కాలనీ వాసులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా యొక్క రెడ్డి కాలనీ మండపం వద్ద ప్రతిరోజు ఏదో ఒక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీనికి ముఖ్యంగా మేము బాలకృష్ణ అయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది. అన్నదాన దాతలు రవీందర్ రెడ్డి, రజిత మరియు మనక వేణుగోపాల్ రెడ్డి, జ్యోతి గారిచే రేపు అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే గురువారం రోజు నిత్య శ్రీనివాస్ గారిచే హనుమాన్ చాలీసా కార్యక్రమం కలదు. ఆ గురువారం రోజు రెడ్డి కాలనీలో ఉన్నటువంటి మహిళా మనులు కానివ్వండి, భక్తులు కానివ్వండి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కమిటీ సభ్యులను కోరుతున్నాము. అలాగే ఈరోజు శ్రీనివాస్ బృందం గారిచే భజన కార్యక్రమం ఉంది. ఈ యొక్క భజన కార్యక్రమంలో కూడా రెడ్డి కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి గణనాథుని కృపకు పాత్రలు కాగలరని చెప్పి నేను కోరుచున్నాను. రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి వద్ద మరి బాలకృష్ణ అయ్య గారిచే ఎంతో బ్రహ్మాండంగా రుద్రాభిషేకం కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. మరి బాలకృష్ణ అయ్య గారు మా రెడ్డి కాలనీ వచ్చిన తర్వాత అయ్యగారి వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు అవుతున్నాయి. మరి అయ్యగారికి రావడం రెడ్డి కాలనీకి మా అదృష్టంగా అందరం భావిస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అయ్యగారు ముందుకు వచ్చి ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి ఈ దేవుని కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని మరి ఇంకా బ్రహ్మాండం చేయాలని మనసారి కోరుకుంటున్నాం. ఈరోజు వృద్ధాభిషేకం ఎంతో అద్భుతంగా జరిగింది. మరి కాలనీ ఇచ్చేసిన కాలనీ వాసులకు మరియు ఈ నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు అందరూ మంచిర్యాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆయురారోగ్యంతో ఉండాలని మనసారి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తామని, అలాగే అన్నదాన కార్యక్రమాలు కానీ, పూజా కార్యక్రమాలు కానీ ఈ మహిళా మనులు ముందుకు వచ్చి కుంకుమ అర్చన కార్యక్రమం కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తూ బిల్లు ప్రవేశపెట్టిన ఉత్సాహంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ అన్నారు. సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపించడమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయిస్తారని అన్నారు.
ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జిగా తనను నియమించడం జరిగిందని తెలిపారు. తన నాయకత్వంలో ప్రతి కార్యకర్త రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలు అందరూ ఐక్యతతో ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ఒక పర్వదినం పండుగ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ను సీరియస్గా తీసుకున్నదో దాన్ని సాధించారు. నిన్న గతంలో ఉన్న చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని రాసి నిన్న మన గవర్నర్ గారికి పంపించడం అనేది. ఈరోజు కూడా మన మంత్రివర్గం వాళ్ళందరూ గవర్నర్ దగ్గరికి పోయిండ్రు మాట్లాడటానికి. ఈ రిజర్వేషన్ సాధన మన తెలంగాణ ప్రజలకు ఒక పండుగ లాంటిది. దీన్ని ఇదే తీసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రిజర్వేషన్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలని మన నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష. తన ఆకాంక్షను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మహేష్ కుమార్ గారు, మంత్రివర్గం, మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాత్రింబవళ్ళు దీన్ని ప్రతిపక్షాల నుండి మనకు విమర్శలు రాకుండా ఎలా చేయాలన్నటువంటిది రాత్రింబవళ్ళు దీన్ని ఎంబడిపడి దీన్ని మా న్యాయ కోవిధులతోటి మంచి న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్ళినాం. అదే సాధించినాం. ఇప్పుడు ఇది తెలంగాణలో తీసుకున్న బీసీ రిజర్వేషన్ మొత్తం రాష్ట్రాలలో కూడా వ్యాపింపజేయాలని, దీన్ని ఒక మోడల్గా తీసుకోవాలనే ఆకాంక్ష మన రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని నేను ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండి రానున్న పంచాయతీరాజ్ ఎలక్షన్స్ విజయవంతం చేసుకొని వీళ్ళందరినీ మన తోటి కార్యకర్త అందరినీ నాయకులుగా తయారు చేసుకొని వీళ్ళు ఎలక్షన్లో పోయేటోళ్ళు ఎలక్షన్ తగిన వాళ్ళకు నామినేటెడ్లు పార్టీ పదవుల్లో మొత్తం అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ శాతం జిల్లా పరిషత్లు మున్సిపల్లు కైవశం చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అందరూ ఐకమత్యంతో అందరి కార్యకర్తలను ఎవ్వరి నారాజు కాకుండా అందరినీ కలుపుకొని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. స్థానిక నాయకులు మన ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యం గుట్టబడాలని, మా మధ్యలో ఉండాలని మేమందరం ప్రార్థిస్తూ, ఇంకోటి ముఖ్యంగా ఏముందంటే రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రతి అంశం క్షుణ్ణంగా ప్రతి కార్యకర్తకు ప్రతిదీ ప్రభుత్వం నుంచి వెళ్ళి వస్తున్న ప్రతిదీ అందాలి, ప్రజలకు అందాలన్నటువంటి ఆకాంక్ష. దాన్ని కూడా మనం ముందుకు తీసుకునే ప్లాన్ ఉన్నది. అటువంటిది నేను ఈరోజు కాదు పదే వస్తుంటాను. ఇక్కడ అందరితో మమేకమై అందరినీ కలుపుకొని ప్రతి కార్యకర్త, నేను పిసిసి జనరల్ సెక్రటరీ కానీ అట్లా ఏం కాకుండా కార్యకర్త లెక్కనే ఉండి ప్రతి కార్యకర్త యొక్క వాళ్ళ యొక్క అన్ని విన్నపాలు విని ఎవరికి అన్యాయం కాకుండా, కొంతమంది అన్యాయం కావచ్చు, 2 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం వచ్చి బహుశా కొన్ని అయినాయి, దాన్ని నేను సరిదిద్దే ప్రయత్నం చేస్తాను. మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మేడం కూడా మంచి యాక్టివ్ ఉన్నారు. మొన్న లాస్ట్ టైం మా ఇంటికి కూడా కరీంనగర్కి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దీంట్లో మంచిర్యాల జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు కదా, 3 కాన్స్టిట్యున్సీలు మండలాలు నేను మొత్తం అవగాహన చేసుకొని దీనిపై ముందు మీతోటి కలిసి మాట్లాడుతుంటాను. ఇప్పుడు రిజర్వేషన్ సాధించినాము అని వీళ్ళందరితో కలిసి పండుగ వాతావరణంలో మేము వీళ్ళందరినీ కలుసుకొని ఒక ప్రోగ్రాం చేసుకున్నామని వచ్చినాం. మీ యొక్క సహాయ సహకారాలు, పాత్రికేయుల సహాయ సహకారాలు కూడా ఉండాలి. గత దశాబ్ద కాలంలో గత ప్రభుత్వం ఏం చేసిందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు. రాష్ట్రాన్ని దాదాపు ఒక 2-3 దశాబ్దాలు వెనకకి తీసుకుపోయిన సంగతి మీకు తెలుసు. దాన్ని మన రేవంత్ రెడ్డి గారు చాలామంది మేధావులతోటి కలిసి మాట్లాడి అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు. మీ యొక్క సహకారం కూడా కావాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 6వ తేదీ శనివారం గణపతి నిమజ్జనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని 1 టౌన్ 2 టౌన్ ఏరియాలోని గణపతుల శోభయాత్ర కారణంగా ప్రతి ఏడాది మాదిరిగానే స్వాగత వేదిక స్థానిక ముక్కరాన్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని, అలాగే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా నస్పూర్ మండలంలో హిందూ ఉత్సవ సమితి నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అలాగే నస్పూర్ గణనాథులకు స్వాగతం పలకడానికి 2వ వేదిక ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు.
పలు కాలనీలో గుంతల రోడ్లు పూడ్చడం, అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తీసివేయడం, అవసరం ఉన్న చోట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలిపారు. శోభయాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా పటిష్టమైన బందోబస్తుతో పాటు తగిన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ను కోరామని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల సభ్యులు రవీందర్, హరికృష్ణ, ప్రభాకర్, గోలి తిరుపతి, వేణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక గణేష్ నిమజ్జనాన్ని ఉద్దేశించి మరి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మరి ఇప్పుడు నస్పూర్ మంచిర్యాల ప్రాంతం అంతా కూడా ఒకే పరిధిలోకి వస్తున్న సందర్భంగా మరి నస్పూర్లో కూడా ఒక సభా వేదికను ఏర్పాటు చేసి మరి అక్కడున్న ప్రజలకు, ఎందుకంటే ఆ రోజు సెలవులు ఉంటాయి, దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు రోడ్ల మీద వెయిట్ చూస్తారు కాబట్టి వారికి నీరు మరియు ఆహార ఏర్పాట్ల కోసం హిందూ ఉత్సవ సమితి ఏదైతే వారిని కోరడం జరిగింది, ఆ సభా వేదిక నుండి హిందూ ఉత్సవ సమితి వాళ్ళు కూడా మరి ఆ మార్గం కూడా వెళ్తున్న గణనాయకులందరినీ పరిశీలించి మరి వారికి అనేక రకాలుగా సహకారానికి తోడ్పాటు పడతాయి. కాబట్టి మా హిందూ ఉత్సవ సమితి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా హిందూ బాంధవులందరికీ కూడా ఒకటే ఏంటంటే, మరి పోలీసు వారు కూడా మేము ఎంతో కోఆపరేట్ చేస్తున్నాం, అనేక పీస్ మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మేము అందరం కలిసి శాంతియుతంగా, ఎందుకంటే గత 46 సంవత్సరాలుగా హిందూ ఉత్సవ సమితి ఏదైతే కృషి చేస్తున్నదో, సామూహిక గణనాథుని నిమజ్జనం జరుపుకుంటూ వస్తున్నదో, ఇందులో భాగంగా పీస్ మీటింగ్లో చెప్పినా కూడా మరి మళ్ళీ మండపాల దగ్గర ఈ రకంగా ఏర్పాటు చేయడం కొంత మత ఘర్షణకు దారితీసే విధంగా అందరూ నాకు ఫోన్ చేయడం జరుగుతున్నది. అన్న మండపాల దగ్గర ఏర్పాటు సబబేనా అన్నట్టుగా. సరే, వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మేము అన్నిటికీ ఒప్పుకున్నాం. ఎందుకంటే మండల్ లెవెల్ పీస్ మీటింగ్ అయింది, కమిషనరేట్ లెవెల్ పీస్ మీటింగ్ అయింది, కలెక్టర్ గారితో పీస్ మీటింగ్ అయింది, మరి ఎమ్మెల్యే గారితో కూడా మరి శాంతి చర్చలు కూడా జరిగినాయి. మేము అన్నిటికీ సిద్ధం, ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా కలిసికట్టుగా సోదర భావంతో జరుపుకుంటామని చెప్పంగా కూడా మరి మండపాలలో ఈ యొక్క నిర్వహణ పెట్టడం అనేది కూడా కొంచెం ఇబ్బంది గురి చేసిందని అధికారులందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే రెండవది, మరి రూట్ మ్యాప్లను కూడా సుప్రీంకోర్టు నుండి కూడా మనకు ఆర్డర్ వచ్చింది. మరి మేమైతే కవ్వింపు చర్యలకు ఏది కూడా, ఎందుకంటే మరి 360 రోజులు ఏదైతే మైకులు మనకు 5 పూటలు మోగుతున్నాయి, మరి మాకేనాడు ఇబ్బంది కలగలేదు, మేమేనాడు కూడా ఇంకొక మతల్ని కించపరిచే విధంగా ప్రవర్తించలేదు. కాబట్టి పోలీస్ శాఖ వారిని, ఉన్నతాధికారులను కూడా ఒకటే కోరుతున్నాం, మేమందరం కలిసిమెలిసి సోదర భావంతో నడుస్తున్న దాంట్లో ఎలాంటి తప్పులు జరగాయని ఆశిస్తున్నాను. దానికి మేము సహకరిస్తామని దయచేసి ఆ రకంగా, ఎందుకంటే కొంతవరకు ఇవన్నీ మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కాకుండా హైందవ దేశంలో మాకు ఆంక్షల అన్న పరంగా ఉన్నది ముచ్చట. ఎందుకంటే వీధికో మసీదు, 4 చర్చిలు అయినాయి. మేము మరి సౌండ్ తగ్గించినట్టు ఏ ప్రాంతం గుండా పోవాలి, మరి స్కైవేలు అయితే లేవు కాబట్టి మంచిర్యాలలో ఉన్న దాంట్లో మేము హైందవ దేశం ఉన్నాయే ప్రపంచంలో 2, నేపాల్ మరియు భారతదేశం. అయితే ఈ 2 దేశాలను కూడా మనం పండుగలు చేసుకోవద్దంటూ చెప్పండి. మరి ఆ రకంగానైనా మానుకుంటాం, కానీ ఈ రకంగా కొంచెం ఇబ్బందులకు గురి చేయొద్దని వారికి తెలియజేస్తూ, మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరొక్కసారి విన్నపం ఏంటంటే, 2 మండపాలు ఏర్పాటు చేసి మరి 2 టౌన్ నుండి కూడా ఒక 100 వినాయక గణనాథుల్ని మనం నిమజ్జనానికి తీసుకెళ్తాం. కాబట్టి వారిని ఉద్దేశించి మరి నస్పూర్, సీతారాంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి ఇంకొక వేదికను సీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గణనాథుల యొక్క నిమజ్జన ఉత్సవంలో భాగంగా మరి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రాజ్కిరణ్ గారు, ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, మరి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఈరోజు అందరూ మరి పెద్ద ఎత్తున తరలివచ్చి హిందూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఏదైతే ఇవాళ గణనాథులు వెళ్తున్నటువంటి మార్గంలో మరి రోడ్లు గుంతలు పడి మరి కొన్ని రోడ్లకు గణనాథులకు అడ్డంగా ఉన్న చెట్లను కూడా అవన్నీ తొలగించాలని ఈరోజు మరి కమిషనర్ గారికి హిందూ ఉత్సవ సమితి మరి కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దానికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి నిమజ్జన వరకు మరి రోడ్లపై ఉన్నటువంటి గుంతలను పూడ్చే విధంగా, మరి గణనాథులకు అడ్డం చెట్లను తొలగించే విధంగా మేము కార్యక్రమం చేపడతామని మరి వారు మాట ఇవ్వడం, అదేవిధంగా ఎక్కడైతే మరి గణనాథులు వెళ్తున్నటువంటి దగ్గర మండపాన్ని ఒకటి ఏర్పాటు చేసి మరి స్వాగత తోరణం అక్కడ ఏర్పాటు చేయాలని మంచిర్యాల ఎట్లా చేస్తున్నామో సరే కొత్తగా మరి సీసీలో కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మరి వారు దాని మీద కూడా సానుకూలంగా మరి స్పందించి అక్కడ ఏర్పాటు చేస్తామని మరి చెప్పడం జరిగింది. ఏదైతే మరి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఏనాడు కూడా మతాలకు తావు లేకుండా, ఘర్షణకు తావు లేకుండా శాంతియుత మార్గంలో ఇవాళ గణనాథుల యొక్క మనం
మన యొక్క శోభయాత్రను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు కూడా తావ్యం. ఈ పట్టణంలో అందరూ కలిసిమెలిసి చేస్తున్నారు. కానీ మరి కొంతమంది కావాల్సుకునే ఒక ఉద్దేశంతో మరి లేని ఆంక్షలు మరి పెట్టేటువంటి పద్ధతిని మానుకొని ఈ మంచాల పట్టణంలో శాంతియుత మార్గంలో నడిచేందుకు అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ ఉత్సవ సమితి కూడా ఎంతో ఘనంగా మరి ఇక్కడ నిర్వహిస్తున్నారు. వాళ్ళు ప్రతి కార్యక్రమంలో మరి ముందుండి పనిచేస్తారు. కాబట్టి ఈ పట్టణ ప్రజలందరూ కూడా హిందూ ఉత్సవ సమితికి సహకరించి రేపు శోభయాత్రను మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్క మంచాల కార్పొరేషన్ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోవడం జరుగుతూ ఉంది. 132 మంది పారిశుద్ధ్య కార్మికులకు గత 6 సంవత్సరాలుగా వేతనాల్లో పీఎఫ్ ఈఎస్ఐ మినహాయించుకున్నప్పటికీ కార్మికుల అకౌంట్లో జమ కావడం లేదని, వెంటనే వారి ఖాతాలో మినహాయించుకున్న డబ్బును జమ చేయాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ కార్మికుల వేతనాల నుండి పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులను మినహాయించుకున్నప్పటికీ వారి ఖాతాలో గత 6 సంవత్సరాలుగా జమ చేయలేదని, కార్మికులకు ప్రమాదకర పరిస్థితి ఎదురైతే ఈఎస్ఐ సౌకర్యం లభించాలని, కార్మిక కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉందని, పారిశుద్ధ్య కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారి వేతనాల్లో మినహాయించిన పీఎఫ్ ఈఎస్ఐ అమౌంట్ను అకౌంట్లో జమ చేయాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు అన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావుకి కూడా విన్నవించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు సంఘం నాయకులు నర్సయ్య, రాజు, రాజేందర్, లింగయ్య, రజిత, పద్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకు అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటైనప్పటి నుండి నస్పూర్ కార్మికులకు వాళ్ళ పీఎఫ్ ఈఎస్ఐ వాళ్ళ అకౌంట్లో జమ కాకుండా మరి కాలయాపన జరుగుతూ ఉన్నది. 2019 సంవత్సరం నుండి సుమారుగా 6 సంవత్సరాల నుండి మరి వాళ్ళ పీఎఫ్ ఈఎస్ఐ వాళ్ళ అకౌంట్లో జమ కాకుండా వాళ్ళ జీతంలో కట్ చేసినటువంటి మరి డబ్బులు కూడా మున్సిపల్ ఆఫీసుల్లోనే ఉండడం జరిగింది. ఏదైతే ఇవాళ మరి గతంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి కార్మికులకు అనేకంగా అన్యాయం జరిగినటువంటి సందర్భం. ఇవాళ ఈఎస్ఐ డబ్బులు కట్టి ఉంటే మరి కార్మికులకు అనారోగ్యానికి గురైతే మరి ఈఎస్ఐ హాస్పిటల్లో వాళ్ళకు మరి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉండేది. దాదాపుగా ఒక కార్మికునికి మరి కార్పొరేట్ స్థాయిలో కూడా వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించడానికి మరి ప్రభుత్వం అన్నాడు కృషి చేసినటువంటి మరి సందర్భంలో ఇవన్నీ కూడా ఇలా కార్మికులు మేము కోల్పోతున్నాం. దాని మూలంగా దాదాపుగా ఒక 2-3 కార్మికులు మన నస్పూర్లో పనిచేసిన కార్మికులు చనిపోవడం కూడా జరిగింది ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు గౌరవ కమిషనర్ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పీఎఫ్ ఈఎస్ఐ తక్షణమే వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని, ఏదైతే 6 సంవత్సరాల నుండి డబ్బులను వాళ్ళ అకౌంట్లోన జమ చేయాలి, లేదా ఆ డబ్బులను తిరిగి మరి కార్మికులకు ఇవ్వాలని కూడా మేము వాళ్ళ వివరణలో మరి కమిషనర్కి ఇవ్వడం జరిగింది. మరి దీనికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి ఈ నెలలో మీకు తప్పనిసరిగా మరి పీఎఫ్ ఈఎస్ఐ వేసేందుకు నేను ప్రయత్నం చేయడం జరుగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు మరి యూనిఫామ్స్ కానివ్వండి, రెయిన్ కోట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వాలని కూడా ఇవాళ మరి కమిషనర్ గారిని కోరడం. మరి కమిషనర్ గారు కార్మికుల సమస్యలపైన సానుకూలంగా మరి స్పందించి మా సమస్యలు నెరవేరుస్తున్నందుకు వారికి మేము మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. నస్పూర్ కార్పొరేషన్ నస్పూర్ మున్సిపాల్లో పనిచేసినటువంటి కార్మికులను 132 మందికి 4 సంవత్సరాల నుండి పీఎఫ్ ఈఎస్ఐ ప్రతి మనిషికి 2,000 రూపాయల చొప్పున ఇప్పుడు 5 సంవత్సరాల నుండి కడియడం జరుగుతుంది, కానీ మా అకౌంట్లో జమ చేస్తలేదు. కాబట్టి ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి కమిషనర్ గారికి మా యొక్క పీఎఫ్ కోసం చెప్పడం జరిగి ఆ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే పీఎఫ్ ఎందుకంటే ప్రతి నెల మా అకౌంట్లో వేస్తే మాకు రేపు భవిష్యత్తులో కూడా హాస్పిటల్ ఖర్చు కానీ మాకు అవుతుందని మేము ఆశపడుతున్నాం. కాబట్టి ఆ యొక్క పీఎఫ్ వేయాలని కోరడం జరుగుతుంది. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకి కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం సందర్భంగా హోమ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. హోమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీపీ భాస్కర్, మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మండలి ఆవరణలో వినాయకుని ఏర్పాటు కుటుంబాలు అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మరియు మహిళలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నవరాత్రుల్లో భాగంగా నెలకొల్పిన వినాయక విగ్రహాలను భక్తులు రోజుకో తీరులో పూజిస్తున్నారు. మండపాల వద్ద అన్నదానాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కాలనీలోని థర్డ్ ఫేజ్లో ఏర్పాటు చేసిన శివ గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు. సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో కాలనీలోని మహిళా భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఏటా నిర్వహించిన మాదిరిగానే ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రులను ఘనంగా జరుపుకుంటున్నామని శివ గణేష్ మండలి అధ్యక్షుడు సురేందర్ తెలిపారు. ఈ యొక్క కాలనీలందు శివ గణేష్ మండలి నందు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ అదేవిధంగా ఉత్సవాల సందర్భమున మన కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాలు మొదలగు ముఖ్య కార్యక్రమాలతో మహా వైభవపేతంగా జరుపుకుంటున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ విఘ్నేశ్వరుని దేవలన కలుగుతాయి. బోలో గజానన మహారాజ్ కీ. రాజరాజేశ్వర కాలనీ ఫేజ్ 3 నందు గత 4 సంవత్సరాల నుండి గణేష్ మహారాజుని ప్రతిష్ఠించుకొని నవరాత్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. అందరి కాలనీ వాసుల అండదండలతోటి, మహిళల అండదండలతోటి చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కుంకుమ పూజలో కూడా కాలనీ మహిళలందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. ఈ కాలనీ అంతా బాగుండాలని ఆ గణేష్ మహారాజుని అందరం పూజిస్తూ నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటామని ఆ దేవుని ఆశిస్తా ఉన్నాం. జై బోలో గణేష్ మహారాజ్, జై బోలో గణేష్ మహారాజ్ కి. సింగరేణి మందమరి ఏరియా బొగ్గు గనుల్లో ఆగస్టు నెలలో భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరగలేదని, కేవలం 36% మాత్రమే ఉత్పత్తి జరిగిందని మందమరి ఏరియా ఇన్ఛార్జి జీఎం విజయ్ ప్రసాద్ తెలిపారు. మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఛార్జి జీఎం మాట్లాడుతూ ఆగస్టు నెలలో సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి శాతం వర్షాల కారణంగా అనుకున్న దానికంటే నీరు ఎక్కువగా చేరడంతో బొగ్గు ఉత్పత్తిలో లోటు కనిపించిందని, వర్షాలు తగ్గుముఖం పడితే సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని చేయడం జరుగుతుందని అన్నారు. కేకేఓసీ కాంట్రాక్టు అవార్డు ఇవ్వడం జరిగిందని, మరో 2 నెలల తర్వాత కేకేఓసీలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా జరుగుతుందని, అలాగే ఇతర గనుల్లో కూడా సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గు ఉత్పత్తిని చేసి టార్గెట్ను చేరుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో ఐడి కిరణ్ కుమార్, ఆసిఫ్, బోంగోని శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఐడి కిరణ్ గారు చెప్పినట్టు మన ఆగస్ట్ నెల కొద్దిగా ఆశాజనకంగా లేదు. ఎందుకంటే వర్షాలు కూడా బాగా విపరీతంగా వచ్చాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. అండర్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ అంత కంపారిటివ్ జూలై రేట్లోనే ఆగస్ట్లో కూడా అంతే ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకు
కేకేఓసీ ఉంది కదా, కేకేఓసీకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. దాని నెగోషియేషన్ స్టేజ్లో ఉంది. అట్ టేక్స్ another 2 months. దానికి ఎక్స్ప్రెస్ వే అని ఒక ఓబీ కాంట్రాక్టర్కి అవార్డ్ చేయబడ్డది. దాని నెగోషియేషన్ స్టేజ్ ఉన్నది. అది 1-2 months పడుతుంది. అది డెఫినెట్లీ అది మనకు మందమరికి ఆశాజనకమైన ఉత్పత్తి సాధించి పెడుతుంది. అలాగే మనం అనుకున్నట్టు అండర్గ్రౌండ్లో మనం పెంచేది ఏముండదు, ఎంత కృషి చేసినా ఒక 100 టన్నులు కలుగుతుంటుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే మనం కేకేఓసీలో ఒక పిఓబి ప్లాంట్ స్టార్ట్ చేసాం. ట్రయల్ రన్ అయిపోయింది. ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పాం కదా, పిఓబి ప్లాంట్ మనం ఉన్న ఓబీ డంప్ తోటి మనం ఇసుక మెకానికల్ శాండ్ తీస్తున్నాం. దానికి కాసిపేట 1కి 10 వస్తుంది. కాసిపేట 1 మైండ్ దేని మీద నడుస్తుందంటే స్టోయింగ్ తోటి నడుస్తుంది. దానికి శాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది స్టార్ట్ అయినాక అది కూడా కంపల్సరీ పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఎంత ఉందో 56% ఉంది. ఇయర్లీ చేస్తే 66% ఉంటుంది. డెఫినెట్లీ అక్కడ ప్యానల్ కూడా కొత్త ప్యానల్ ప్రిపేర్ అయిపోయింది. ఈ ఓబీ వచ్చినాక అక్కడ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కేకే2 కంపారిటివ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 72% ఉంది. తర్వాత అక్కడ కొన్ని ఎలక్షన్ వర్క్స్ అవుతుంది. నెక్స్ట్ మంత్ దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చూసుకుంటే మెయిన్ మీకు అందరికీ తెలిసింది మందమరి ఏరియా అంతా అంటే మనం ఏదైతే ఆశించినామో దాన్ని ఆ విధంగా వెళ్ళట్లేదు. డ్యూ టు అంటే వేరియస్ రీజన్స్. మనం కేకేఓసీలో బాగా అచీవ్ చేసుకున్నాము. కాంట్రాక్ట్ సరిగా చేయకపోవడం వలన మనకు రావాల్సిన ప్రొడక్షన్ ఏదైతే మనం టార్గెట్గా పెట్టుకున్నామో దాన్ని రైడ్స్ కాలేకపోయినాము. ఒకవేళ ఆఫ్లోడింగ్ బాగా పనిచేసి రైడ్స్ ఈ విధంగా లేకుండా ఉంటే మనం 100% అచీవ్ చేసేవాళ్ళము. బట్ ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి కొంత దానికి భిన్నంగా ఉన్నది. ఈ మంత్ ఆగస్టు మంత్లో మనం మందమరి ఏరియా పర్ఫార్మెన్స్ 36% ఉంది. అంటే వర్షాలు ఎఫెక్ట్ చేసినాయి దానికి, ప్లస్ అండర్గ్రౌండ్ మైన్స్ చూసుకుంటే మిషనరీ ప్లస్ బ్రేక్ డౌన్స్ ప్లస్ మ్యాన్ పవర్ ఆబ్సెంటిజం అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్ అండర్గ్రౌండ్ మైన్స్ మ్యాన్ పవర్ ఆబ్సెంటిజం అంటే కొత్త వాళ్ళు అండర్గ్రౌండ్ పనిచేయడానికి పెద్దగా ఇష్టపడకపోవడం వలన అదొక ప్రాబ్లం అవుతుంది. ఓవరాల్ అండర్గ్రౌండ్ కొంచెం మంచిగా పనిచేసినా ఎంతకంటే బాగా పనిచేయవచ్చు. బట్ మనం ఫిగర్స్ చూసుకుంటే ఒకసారి ఆగస్టు మంత్ కేకే5 మనం 17,000 టార్గెట్గా పెట్టుకుంటే 13,808 మాత్రమే వచ్చింది %. ఈవెన్ ఇది అన్నిటికంటే బాగా పనిచేసినట్టు. కాశీపేట 1 20,500 టార్గెట్గా పెట్టుకుంటే 11,430 వచ్చింది 56%తోనే. కాశీపేట 2 17,000 టార్గెట్గా పెట్టుకుంటే 11,242 వచ్చింది. అంటే ఇక్కడ 66% వచ్చింది. శాంతికని 10,000 టార్గెట్గా పెట్టుకుంటే 5,222 వచ్చింది 52%. అండర్గ్రౌండ్ మైన్స్ అంతా కలిపి 64,000. గణేష్ నవరాత్రి పూజల్లో భాగంగా మంచిర్యాల పట్టణ హమాలివాడలో శ్రీ సాయి యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి ఘనంగా నిత్య పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హమాలివాడలో శ్రీ సాయి యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేసి నవరాత్రుల పూజలు నిర్వహిస్తారని, అందులో భాగంగానే ఈరోజు మహిళా భక్తులు హారతి అర్చనలతో పూజలు నిర్వహించారని, మధ్యాహ్నం 108 పాత్రల్లో రకరకాల వంటలతో కూడిన నైవేద్యాన్ని గణనాథునికి సమర్పించారని, ఈ పూజలు మహిళలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి యూత్ గణేష్ మండలి సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
అమ్మాలివాడలో ఉన్నటువంటి శ్రీ సాయి అసోసియేషన్ యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలను మహా వైభవపేతంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే వృద్ధుల శాస్త్రోక్తంగా గణపతి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నాడు సాయంత్రం ఇప్పుడు 108 యొక్క ప్రసాదాలతోని స్వామివారికి ప్రసాదాలను స్వీకరించజరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా మహా వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆడపడుచులందరూ కూడా దిగ్విజయంగా పోలాటలతోని అందరూ కూడా ఈ యొక్క మహావైభవపేతంగా జరుగుతుంది. ఈ శ్రీ సాయి యూత్ అసోసియేషన్ వాళ్ళకు చాలా ధన్యవాదములు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే ఇంకా ముందు కూడా ఇలాగ జరపాలని కోరుకుంటున్నాను. మందమరి మండలం రామకృష్ణపూర్లో 580 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ టీపీసీసీ నాయకులు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రస్తుతం పూర్తయిందని, ఇదివరకే సగం వరకు లబ్ధిదారులకు డ్రా ద్వారా అలాట్మెంట్ చేయడం అయిందని, మిగతా సగం కూడా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ నెల 3 లేక 6వ తేదీన మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ మరియు ఇంటి తాళాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. మండలం ప్రజలకు అందరికీ నమస్కారం. మందమరి మండలంలో గత 10 సంవత్సరాల క్రితము మందమరి ప్రాపరు మరియు చక్కరపల్లి శివారులో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగినది. అందులో గత 6 నెలల క్రితం మందమరిలో 520 ఇళ్లకు గాను 243 హౌజెస్ కబ్జాలకు అందించడం జరిగినది. గత 1 మంత్ బ్యాక్ సైడ్ కూడా ఈ బ్యాగ్ కూడా కాతన్పల్లి శివారులో 252 హౌజెస్కు 230 హౌజెస్ లబ్ధిదారులను ఎంపిక చేసి అంటే అందరికీ లక్కీ డ్రా ద్వారా తెలియజేయడం జరిగినది. అందుకు నిమిత్తము అంటే మేబీ ఈ 3వ తారీఖు మన గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆ లబ్ధిదారులకు పట్టాలు ఇప్పించేసి ఇందులో ఏమన్నా ఇంకా తప్పులు ఉన్నా కానీ వర్క్ ఏమైనా ఇంకా పెండింగ్ ఉన్నా కానీ సంబంధిత అధికారులకు తెలియజేసి ఆ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం కల్పించిన డబుల్ బెడ్రూమ్ అందరికీ సకాలంలో అందజేయాలని ప్రభుత్వం ఈ సిద్ధంగా ఉన్నది. అందుకోసం మున్సిపల్ కమిషనర్ ఆర్ఎన్బి లోకల్ కార్యకర్తలు అందరం వచ్చి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ మొత్తం విచారణ చేసి మన ఇష్యూస్ ఉన్నా కానీ మున్సిపల్ కమిషనర్ గారికి ప్లస్ ఆర్ఎన్బి గారికి కలెక్టర్ గారి ఆదేశానుసారము మొత్తం క్లియర్ చేసి ఈ పట్టాలు ఇప్పించే కార్యం కోసం ఇక్కడికి వచ్చాము. అదే ఇంక అందు నిమిత్తం ఇంకెవరైనా ఉన్నా కానీ తొందరపడకుండా అంటే ఆందోళన చెందకుండా మన గరీబు అంటే లబ్ధిదారులు నిజమే లబ్ధిదారులు ఉంటే గిట్ట ఇంకో 50 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వము పండుగ ఉంటుందని తెలియజేస్తుంది. పట్టణంలో గత నెల గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మనం డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన డ్రా తీసుకున్నాం. మొత్తం 285 హౌజెస్లో 235కి సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఉన్న 57 హౌజెస్ కూడా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులను గుర్తించి వాటిని కూడా త్వరలో చేపడతారు. ఏదైతే డ్రా తీసినామో ఈ డ్రా తీసిన హౌజెస్ను లబ్ధిదారులకు అందజేయడం కోసము మంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారితో ఆర్ఎన్బిఐ గారితో పట్టణ నాయకులతో ఆర్ఎన్బి హౌజెస్ని పరిశీలించాము. ఈ ఆర్ఎన్బి నిర్మించిన హౌజెస్ దాంట్లో చాలా వరకు 95% వరకు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంతకుముందు అద్దాలు కిటికీలు అవి మనం నిర్మించాం కానీ కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి. ఈ డ్యామేజెస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి ఆర్ఎన్బి వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసి ఇస్తారు. లబ్ధిదారులు పట్టాలు అందుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమైతే ఇంకా ఫెసిలిటీస్ లేదో ఆర్ఎన్బి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆల్రెడీ 3 బోర్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లబ్ధిదారులకు ఫుల్ ఫేజ్లో వచ్చిన తర్వాత మోటార్స్ ఫిట్ చేసి ఇస్తారు. ఆయన పైన సెపరేట్ ట్యాంక్స్ కూడా మళ్ళొకసారి ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారు. వన్స్ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి సౌకర్యాన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత లబ్ధిదారులకు కరెంట్ మీటర్ కనెక్షన్ అనేది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళ హౌస్ నెంబర్ ఇష్యూ చేస్తారు. ఈ హౌస్ నెంబర్ బేస్ చేసుకొని అప్లికెంటే కరెంట్ ఆఫీస్ నుంచి కరెంట్ మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లబ్ధిదారులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టు అయితే శానిటేషన్ విషయంలో కావచ్చు, లైటింగ్ విషయంలో కావచ్చు ఉంటే మున్సిపాలిటీ నుంచి చేపిస్తాము. ఇలా కావాల్సిన అప్రోచ్ రోడ్స్ ఒకటి ఆర్ఎన్బి దానిలో కవర్ కాబట్టి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి ఆ అప్రోచ్ రోడ్డుకు ఎంతైతే ఖర్చు అవుతుందో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత త్వరలో అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ చేపించి కంప్లీట్ చేపిస్తాము. సో ఈ కార్యక్రమం అనేది డేట్ మనకు త్వరలో నిర్ణయించబడుతుంది. 3 తారీఖు అని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ అన్ని కుదురుతున్నామో 3 తారీఖు ఉంటుంది, లేకపోతే తర్వాత డేట్ అనేది ఎంఆర్ఓ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఏదైతే మేము డేట్ అనౌన్స్ చేస్తామో ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ సమేతంగా పట్టా తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా
చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో భాగంగా ప్రతి నిరుపేద లబ్ధి చెందాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా ఏ పేద కుటుంబం కూడా ఇబ్బందులకు గురి కావద్దన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని గౌరవ మంత్రి గారి ఆదేశానుసారం అధికారులందరూ కూడా చక్కచక్క పనులు పూర్తి చేసి గత నెల లోపల డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఈ నెల 3వ తేదీన కానీ 6వ తేదీన కానీ ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామో ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి మౌలిక వసతులు కానివ్వండి, గృహానికి సంబంధించినటువంటి వసతులు కానివ్వండి, పూర్తి స్థాయిలో R&B ద్వారా కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ ద్వారా, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను పూర్తి చేసి వారికి అందజేయడం జరుగుతుంది. అదే కాకుండా గౌరవ మంత్రివర్యులు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్లకు ఏదైతే మౌలిక వసతులు మురుగు కాలువలే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైటింగ్ సిస్టమే కానివ్వండి, అవి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం సుమారుగా 1,60,00,000 రూపాయల ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. ఆ ప్రపోజల్స్ రాగానే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం చేపట్టేసి ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకు చేకూరే విధంగా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో అందజేస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్క రామకృష్ణ ప్రజలందరికీ పేరు పేరున ఒకటే తెలుపుతున్నాం. ఇప్పుడు పొందినటువంటి లబ్ధిదారులతో పాటు మిగతా ఉన్నటువంటి ఎవరైతే మిస్ అయిన లబ్ధిదారులలో న్యాయపరంగా ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే విధంగా మిగతా సెకండ్ ఫేజ్ లో చూస్తాం. అది లేని పక్షంలో ఎవరైతే ఇందిరమ్మ భూమి ద్వారా అంటే సెకండ్ ఫేజ్ లో ఇందిరమ్మ భూమి ఏదైతే 100 గదాల భూమి చేసి ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పేసి ప్రజాప్రభుత్వం ప్రకటించిందో దాని దిశగా వచ్చేటువంటి సంవత్సరం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి పట్టణంలోని 24 డీప్ ఏరియాలో చిన్నారులచే ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం నిమజ్జన ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ ఏరియాకు చెందిన దామెర వర్షిత్ ఆధ్వర్యంలో చిన్నారులు చందాలు వేసుకొని మరీ వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి ప్రతిష్ఠించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ నిమజ్జన ఉత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెల్లంపల్లి బస్తీ పోచమ్మ చెరువు వద్ద గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి రామకృష్ణపూర్లో అప్పుడే మంచిగా ఉండే మా గ్రామం నుంచి పోరాటం కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తున్న నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటలు పడిందని అన్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ఎట్లుండే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పరిస్థితి ఇలా దిగజారిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అప్పుడే బాగుండే తెలంగాణ కాన్సెప్ట్తో ప్రజల్లోకి వెళ్తున్నామని, ఇందుకోసం చెన్నూరులోనే పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి మోసం చేశాడని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గడిచిన 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టినప్పుడే మంచిగుండే కార్యక్రమం విజయవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ గారి పరిపాలన అదే మంచిగా ఉండేటటువంటి దాంతో ఇవాళ అప్పుడే మంచిగా ఉండేటటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చేయబోతా ఉంది. దాంట్లో భాగంగా ముందుగా పైలట్ ప్రాజెక్టుగా చెన్నూరు అసెంబ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ముందుగా అసెంబ్లీ నియోజకవర్గంలో మనం మందమరి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని దీంట్లో భాగంగా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక పాంప్లెట్ రూపంలో ఇంటింటికి మన పట్టణంలో ప్రజలందరికీ కూడా ఇచ్చేటట్టుగా మనం పాంప్లెట్ కూడా తయారు చేయించడం. దీంట్లో భాగంగా
గతంలో మనము ఇదే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానీ, అస్నాద్ పార్పల్లి నూతన మండలాల ఏర్పాటు కానీ, అదేవిధంగా చెన్నూరు క్యాతన్పల్లి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మార్చడం కానీ, విమానం లాంటి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం కానీ, 1658 కోట్లతో కేసీఆర్ గారి చేతుల మీదుగా శ్రీకారం చుట్టాలు నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం కానీ, తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో 361 చెరువుల్ని మిషన్ కాకతీయుల భాగంగా 46 కోట్ల పైసలు మైలుతో పూడిక తీయడం కానీ, అనేక వాగుల మీద చెక్ డ్యాములు కట్టడం కానీ, బ్రిడ్జిలు నిర్మించడం కానీ, 500 మందమరి పక్కన పామాయిల్ ఫ్యాక్టరీకి కేటీఆర్ గారి చేతుల మీద శంకుస్థాపన చేయడం కానీ, తర్వాత ఇలా మెట్రిక్ టన్నులతో 15 కోట్ల నిధులతో గోదాములు నియోజకవర్గంలో నిర్మించడం కానీ, 18 రైతు వేదికలు నిర్మించడం కానీ, తర్వాత రైతు బంధు పథకంలో భాగంగా 10 విడతల్లో 505 కోట్ల రూపాయలు 47,850 రైతులకు వేయడం కానీ, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మనవరి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ కానీ, ఆర్ఓబీల నిర్మాణం కానీ, ఇతరత్ర అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో మనం చేసినామో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి జరిగినాయో వాటన్నిటిని కూడా ఒక పాంప్లెట్ రూపంలో అప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది, మంచి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. సింగరేణి కార్మికుల లాభాల్లో 32% వాటా ఇవ్వడం కానీ, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ, సకల జిల్లా సమ్మెకాలం లాంటి వేతనాలు ఇవ్వడం కానీ, జీవో 70 కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక్కటంటే ఒక పథకం, ఒక్కటంటే ఒక మంచి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో జరుగుతలేదు. గతంలో వాళ్ళు ఏవైతే వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పారు, 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామని చెప్పారు, మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తామని చెప్పారు, అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు, తర్వాత నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, రైతు బంధు కింద 15,000 రైతులకు ఇస్తామని చెప్పారు, తర్వాత పిల్లల ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇట్లా ఏమేమి చెప్పినారో అవన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదు. కాబట్టి ఇవాళ మనం అప్పుడే మంచిగా ఉండే పరిస్థితులు మంచిగా లేవు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ, అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కానీ, రైతు డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ, దాంట్లో చెప్పినటువంటి ఒక్కదాన్ని అమలు చేయకపోగా, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కదాన్ని అమలు చేయకపోగా, వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలు ఒకటి అమలు చేయకపోగా, ఇవాళ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పట్టించుకోకుండా. సింగరేణి గనుల్లో కార్మికులకు భద్రత పెంపునకు పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటామని సి&ఎండి బలరాం అన్నారు. క్యాతన్పల్లి ఎంఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన 49వ రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశంలో డీజీఎంఎస్ అధికారులు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు, సింగరేణి అధికారులను ఉద్దేశించి సిఎండి మాట్లాడారు. సింగరేణి ఉత్పత్తితో పాటు రక్షణలో సైతం ఆదర్శప్రాయంగా ఉందని, ప్రతి కార్మికుడి ప్రాణాలు ఎంతో విలువైనవని, వాటిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. చాలా ప్రమాదాలు, నిర్లిప్తతతో ప్రాణ నష్టం జరుగుతుందని, రక్షణ లేకుండా పనిచేయాలని యాజమాన్యం ఎప్పుడూ ఒత్తిడి చేయబోదని తెలిపారు. రక్షణకు అవసరమైన వసతులను సంస్థ సమకూరుస్తుందని వివరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, ఇతర నాయకులు మాట్లాడుతూ కార్మికులకు రక్షణకు నాణ్యమైన హెల్మెట్లు, బూట్లు సరఫరా చేయాలని, వైద్య సేవలు, వసతులు, కొత్త యంత్రాల కొనుగోలు, ఆధునీకరణ, అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్, పొట్రు, డీడీఎంఎస్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్నైట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాము. మధ్యలో కోవిడ్ రావడము, కొన్నిసార్లు అధికారులు అందుబాటులోకి రావడం అలాంటి కారణాలతో వాయిదా తీసుకొచ్చినాము. ఈరోజు మంచిర్యాల కోల్బెట్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాం మీరు ఇచ్చిన రిసెప్షన్ మన అతిథులు, ముఖ్యంగా డీజీఎంఎస్ వాళ్ళకి ప్లస్ మనల్ని మనం గౌరవించుకోవడం గొప్ప విషయము. దానికి తోడ్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన జీఎం సేఫ్టీ గారి ప్లస్ శ్రీరాంపూర్ ఈదే జీఎం శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అత్యంత విలువైనది, దాన్ని రిప్లేస్ చేసే శక్తి
ఎవరికి లేదు, ఆ పుట్టించే బ్రహ్మకే లేదు. సో మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మీ బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాకా ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే అవన్నీ కూడా ఏదో మనం అకస్మాత్తుగా జరిగేది కాదు. అండర్ గ్రౌండ్లో ప్రమాదం జరిగినప్పుడు, ముఖ్యంగా అండర్ గ్రౌండ్లో ముందు ఒక డిఫరెంట్ సౌండ్ రావడము, అక్కడ నుంచి సైడ్ ఫాల్ కావడము, లేకుంటే అక్కడ జియాలజీ కండిషన్ బాగా లేపడం, ఇవన్నీ జరిగితేనే అవుతాయి. సో ఎక్కడ కూడా మనం అండర్ గ్రౌండ్లో చూస్తే ఎక్కడ కూడా 500-1000 టన్నులకు ఎక్కువ రావు. కంపెనీ ఎప్పుడైతే రోజుకి సరాసరి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నట్టు, ఏదో ప్రాంతంలో నాకు ఒక పూటనో ఒక రోజు వారం రోజులో అక్కడి నుంచి బొగ్గు రాకపోతే కంపెనీకి ఏమీ సమస్య లేదు. మీ ప్రాణాలే మన రక్షణ ఏం పడే ఉత్పత్తి. రక్షణతో కూడిన ఉత్పత్తి ఇంపార్టెంట్. ఈ రోజు కాదు, ఈ మీటింగ్లో చేస్తున్నట్టు కాదు, ప్రతిరోజు మీరు చేయాల్సిన పని. అక్కడ కనుక ప్రమాదంగా ఉంటే మీరు అక్కడ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కానీ మైన్ మేనేజర్ కానీ జిఎం గారి వచ్చి ఆ ప్రాంతం బాగానే ఉందంటేనే మళ్ళీ మనము టెస్టింగ్ చేసేసి ఆ డ్రెస్సింగ్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళాలని నా యొక్క ప్రత్యేక కార్మికులకు కానీ అధికారులకి. తర్వాత మనము గనులు కొత్త గనుగులుగా రాకపోతే కంపెనీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రమాదం పడే అవకాశం కాదు, ప్రమాదంలో పడుతుంది. దీనికి ఎవ్వరు కూడా కాదనలేరు. అధికారులు కానీ మన మంచిలో ఉన్నారు, పైన డయాస్లో ఉన్నారు. సో మన పని చేయని రోజు అరే ప్రొడక్షన్ రాలేదంటారు, లాభం రాలేదంటారు, ప్రమాదం జరిగితే ప్రమాదం ఎట్లా జరిగిందంటారు. సో ఇవన్నీ కూడా మనకు బయటి వాళ్ళు ఎవరు చేసి పెట్టే పని కాదు. మన ముద్దని మనం తిన్నట్టే మన కంపెనీని అదే ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్నట్టు మనం ఒక టీమ్గా మీ సిఎండి, మీ కార్మిక నాయకులు, మీ డైరెక్టర్స్, మన జిఎం, నా కార్మికులు, మా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అందరూ చేసే పని అయితేనే మనం ముందుకు వెళ్తాం. అండ్ మీకు అందరికీ తెలిసిందే, మనము ఎల్లందులో ఇప్పుడు పూసపల్లి ఒక ఓసి వచ్చింది. అది లేకపోతే ఎల్లందు ఏరియా మూసేసిన పరిస్థితి. అలాగే మనము మణుగూరులో కనుక పీకే ఓసి డీప్ సైడ్ రాకుంటే మణుగూరు ఏరియా అనేది ఉంటుందని మీరు చెప్పండి. ఉండదు. అలాంటప్పుడు బెల్లంపల్లిలో ఇప్పుడు గోరెట్టి ఒకటే మనకు ఓసి నడుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనము మన ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల వేలంపాట్లో వెళ్ళి మనం అనేక కారణాలతో ఇన్ని రోజులు మనం పాల్గొనలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సమయం వచ్చింది. మనం వేరే రాష్ట్రాల్లో పోయి బంగారు రాయి గనులు కొన్నప్పుడు తెలంగాణలో బొగ్గు గనులు వేరేలు ఎందుకు తీసుకుపోవాలి? మనమే పార్టిసిపేట్ చేయాలి. దీని ద్వారా మనము ఇప్పుడున్న 70-76 మిలియన్ నుంచి 100 మిలియన్కి సంస్థ వెళ్తేనే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది, అధిక లాభాలు వస్తాయి. ఖచ్చితంగా మనము నా ముందు ఉన్న ముఖ్య లక్ష్యం చిన్నది చెప్తాను. అధికారులది పిఆర్పి చాలా రోజు పెండింగ్ ఉంది. వచ్చే 10-15 రోజుల్లోనే ఆ సమస్య తీరుతుంది. అండ్ కార్మికులకు రావాల్సిన దసరా బోనసు, దీపావళి బోనసు టైమ్లీ ఇస్తాం. దానికి ఏమాత్రం కూడా సమస్య లేదు. దాని గురించి మీరు ఆలోచించవద్దు. మీరు రక్షణ పైన, ప్రొడక్షన్ పైన మీరు దృష్టి పెట్టండి. ఇవన్నీ నేను, మా సీతారామయ్య గారు, జనప్రసాద్ గారు, సిఎంఓ ప్రెసిడెంట్ లక్ష్మీగౌడ్ గారు అండ్ మిగతా అధికారులు, డైరెక్టర్ మేము చూసుకుంటాము. అండ్ ఫర్దర్ మన కార్మికులకి ఎప్పుడు అండగా ఉంటూ కంపెనీలో నేను వచ్చి ఉండైతే కార్మికుడు నాకు ఒకటే. ఎస్, అధికారులు కష్టపడతారు, కార్మికులు కష్టపడతారు. వాళ్ళని ఎప్పుడు కలిసే అవకాశం నాకు వచ్చింది. ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలు విని మనం దశల వారీగా పరిష్కరించుకొచ్చాము. 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు చేశాము. భూపాలపల్లి మిగతా ఏరియాలో డిస్మిస్ ఎంప్లాయీని మళ్ళీ తీసుకున్నాము. జేఎంఈటీ కూడా డిస్మిస్ అయితే వాళ్ళని తీసుకున్నాము. సో అలా ఏ సమస్యలు ఉంటే కూడా వాళ్ళని మనం పరిష్కరించుకుంటూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ ఈరోజు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, సింగరేణి ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉంది. అంతే కదా. మనం ఢిల్లీకి వెళ్ళినా, వేరే రాష్ట్రానికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఏం చెప్తాం? సింగరేణి తెలంగాణలో ఉందని కాదు. మీరు పూరి జగన్నాథ దర్శనంకి వెళ్తే అక్కడ ఎవరు అడిగితే అరే ఒరిస్సాలో కూడా మా సింగరేణి ఉంది, ఈరోజు రాజస్థాన్కి వెళ్తే మీ జైపూర్, జైసల్మేర్, ఉదయపూర్కి వెళ్తే రాజస్థాన్లో కూడా మేము సోలార్ పెడుతున్నాము, రాజస్థాన్ కోసం థర్మల్ పవర్ ప్లాంట్ చేస్తాం. అలా భరోసా మనకి ఇప్పుడు వచ్చింది. అలాగే మనకి కర్ణాటక వెళ్తే మీరు
కర్ణాటకలో కూడా మనము బంగారం రాగి కనుల అన్వేషణ చేస్తున్నాము. సో సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక పాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థగా మనమందరము తీర్చిదిద్దాము. ఈ సంస్థను దేశవ్యాప్తంగానే కాదు, నెక్స్ట్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఆఫ్రికా ఖండంలో ఉన్న కూడా అత్యంత విలువైన ఖరీదైన బ్లాక్ల కోసము ఖచ్చితంగా మన విదేశాల్లో కూడా మనం కాలు మోపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ అవకాశం ఇచ్చినా డీజీఎంఎస్ అధికారులు జనప్రసాద్ గారు, సీతారామయ్య గారు, లక్ష్మీకాంత్ గౌడ్ గారు, ప్లస్ మా కార్మికులే మన సంస్థకు బలం. అండ్ కార్పొరేట్ జిఎంస్, ఏరియా జిఎంస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణాపూర్ పట్టణం బీజూన్ ఏరియాలోని ఎంఎల్కే యూత్ గణేష్ మండపం వద్ద గణపతి నవరాత్రుల పూజలను పురస్కరించుకొని ఈరోజు కుంకుమ పూజలు నిర్వహించారు. బీజూన్ వ్యాపారస్తులు గణేష్ మండలి వద్ద 2000 మందికి అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి బీజూన్ వ్యాపారస్తుల ప్రెసిడెంట్ ఆడేపు కృష్ణ కుమార్, జనరల్ సెక్రటరీ కొండ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. శ్రీ లక్ష్మీ గణేష్ మండలి వర్తక సంఘం రామకృష్ణాపూర్లో గత 40-45 సంవత్సరాల నుంచి మేము గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా అత్యంత వైభవంగా మేము అన్నదానం చేస్తూ ప్రతి ఏటా వస్తున్నాము. ప్రతి ఏటా 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమంలో చాలామంది మిత్రవర్యులు చాలామంది ప్రెసిడెంట్లు మారారు. చాలా దుస్స రాయమాల నుంచి చేతి ధర్మయ్య వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చింది. గత 40 సంవత్సరాలుగా బీజన్ వర్తక సంఘంలో అత్యంత వైభవంగా గణపతి నవరాత్రులు అన్నదాన కార్యక్రమము అన్ని చేస్తున్నాము. శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే
మా వర్తక సంఘం కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వర్తక సభ్యులు కమిటీ సభ్యులు రామకృష్ణాపూర్ భక్తులకు భక్త మహాశయులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించి వచ్చిన మన మాజీ విప్ బాలకృష్ణ గారికి మరియు వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి గారికి కౌన్సిలర్లకి ప్రెస్ మిత్రులకు అందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విగ్రహదాత జాదవ్ లక్ష్మి ప్రకాష్ గారు మరియు లడ్డూ దాత పల్లె పద్మా శంకర్ గౌడ్ గారు ఇచ్చినారు. వారికి ప్రత్యేక హృదయపూర్వక కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ రామకృష్ణాపూర్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అప్పుడే మంచిగా ఉండే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫిర్యాదులను స్వీకరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన విజయాలను తెలియజేస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నానా తండాలు పడిందని, 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆనాడు కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ఎట్లుండే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చెన్నూరులోనే పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టినప్పుడే మంచిగుండే కార్యక్రమం విజయవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు చేస్తామని చెప్పినటువంటి హామీలు కానీ పథకాలు కానీ ఏం చేస్తలేరు కాబట్టి దాని మీద ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. సో దాంట్లో భాగంగా ముందుగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ లెక్క ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం పేరు ఏంటంటే అప్పుడే మంచిగా ఉండే. ఈ కార్యక్రమం పేరు అప్పుడే మంచిగా ఉండే. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో అప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు 20 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మొత్తం తెలంగాణ ఆగమాగం అయిపోయింది అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో దీంట్లో భాగంగా మనం చేసేది ఏంటంటే గతంలో ఉద్యమ పార్టీగా 14-15 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తర్వాత 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చి అధికారం ఇస్తే ప్రజలకు సంక్షేమము అభివృద్ధి చేసి ప్రజల కోసం కష్టపడ్డాం. మళ్ళీ ఇప్పుడు ప్రజలు మనకు ప్రతిపక్షంగా పనిచేయమని బాధ్యత ఇస్తే ప్రభుత్వం ఏమైతే మాటలు చెప్పి వచ్చిందో 6 గ్యారంటీలు 420 హామీలు, SC/ST డిక్లరేషన్, BC డిక్లరేషన్, తర్వాత రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అని డిక్లరేషన్ల పేరిట ఏవైతే ప్రజలకు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందో ఈ 20 నెలల కాలంలో మరి నిజంగా ప్రజలకు చేసిందా చేయలేదా, మరి చేస్తే ఏం చేసింది చేయకపోతే ఏం చేయలేదు అనేటటువంటి మనం 20 నెలల్లో ఆల్రెడీ మనందరికీ తెలుసు, మనం అందరం చూసినాం. అందుకనే ప్రజల దగ్గరికి పోయి మనమే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు మహిళలు ఉన్నారు, మీకు 2500 ఇస్తామన్నారు ఇచ్చిర్రా, 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు ఇచ్చిర్రా, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిర్రా, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఇచ్చిర్రా, ఇంట్లో నిరుద్యోగి పిల్లగాడు ఉంటే 4000 ఇస్తామన్నారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, రైతు బంధు కింద 15,000 ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ మొత్తం చేస్తామన్నారు, సింగరేణి కార్మికులకు ఫుల్ లాభాల్లో వాటా ఇస్తామన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు ఎవరైనా ఉంటే 200 గజాల జాగి ఇచ్చి ఇల్లు కట్టుకునేదానికి 20 లక్షలు ఇస్తామన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు వాళ్ళు ఏవైతే చెప్పిర్రో అవి నిజంగా అయినాయా కాలేవా, అయితే అయినాయి అన్నట్టు కాకుంటే కాలేదన్నట్టు ఈ ఫిర్యాదుల రూపంలో స్వీకరించి మనం సేకరించి వాటన్నిటిని ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ నెల 10వ తేదీన తీసుకుపోవాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇప్పుడే మందమరిలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం. నన్ను గుర్తుపట్టినవన్నది, గుర్తుపట్టలేనాక బాగా రోజులే కదా నేనన్నా, ఈసారి నువ్వే వస్తావన్నది. పోయినసారి ఎందుకు రాలేంటి అట్లా అయిపోయింది పోగాని ఈసారి నువ్వే వస్తావని అంటే ఆయన కేసీఆర్ వస్తావే నువ్వు వస్తావు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంది, కాంగ్రెస్ ను నమ్మి మోసపోయినం అనేది వాళ్ళ అన్ని వర్గాల ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చే 3 ఏళ్లలో 4 పనులు చేయాలంటే ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. దానికోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాలు భాగంగా పార్టీ శ్రేణులందరూ కూడా 22 వార్డుల పరిధులు అందరు ఇల్లు తిరగాలి, ఈ వివరాలు సేకరించాలి. ఇక్కడికి వచ్చి వివరాలు ఇచ్చే వాళ్ళకి కూడా దయచేసి వివరాలు తీసుకోవాలి. అందరూ 9వ తారీఖు దాకా శ్రద్ధగా ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు కానీ, పెన్షన్స్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అందరికీ మంచి జరిగినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలకు కూడా న్యాయం జరిగింది. అందరికీ
స్కాలర్షిప్ అన్నారు, అవి కూడా లేవు. అన్ని పోయినాయి. యూరియా కోసం పాపం ప్రజలు బాధపడుతూ, అది వ్యవసాయదారులు అయితే పాపం అక్కడ బాగా ఇబ్బందులు పడతారు. కొంతమంది జనాలు అయితే ఏడుస్తున్నారు, రైతులు అయితే ఏడుస్తున్నారు. రైతు బంధు రాక, యూరియా బస్తాలు లేక రైతులు ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం మంచిగా ఉండే కేసీఆర్ వచ్చినప్పుడు యూరియాకు కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ వచ్చినాయి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అదేంటి స్కాలర్షిప్లు కానీ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కారణం అందరికి అన్యాయమే జరుగుతుంది. ఎలాంటి న్యాయాలు జరగట్లేదు. ఒక ఉచిత బస్సు పెట్టి ఆడవాళ్ళని కొట్లాడడము అది ఇది జరుగుతుంది తప్ప అసలు ఏం న్యాయం జరగట్లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడమే బెటరు. కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. జై తెలంగాణ. మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా. బాలక సుమన్ మాకు అన్ని చేసిండు, చెన్నూరు నుంచి ఎవరితో మాకు ఆయనే మంచిగా చేసిండు. మాకు ఆయనే కావాలి. మళ్ళా మందమరి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో గణేష్ భక్తులకు అన్నదానం చేసిన మున్సిపల్ కమిషనర్ రాజలింగు. గణపతి నవరాత్రుల పూజలను పురస్కరించుకొని మండపాలకు వచ్చే భక్తులకు ఈరోజు మందమరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజలింగు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజలింగు స్వయంగా 300 మంది భక్తులకు అన్నదానం చేస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల 3వ వార్డులో మహాత్మా యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద కుంకుమ అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా యూత్ సభ్యులు, 3వ వార్డు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి. మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. అన్ని మండపాల్లో గణపతికి నిత్య పూజలతో పాటు అభిషేకాలు, హారతులు, అన్నదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.